హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఎప్పటికప్పుడు చాలామంది చాలా రకాల సేవింగ్ స్కీమ్స్ తోటి ఆర్ లేకపోతే చాలా వరకు పెట్టుబడి పెట్టే స్కీమ్స్ ఆర్ మంచి రిటర్న్స్ ఇస్తాము, మంచిగా మీకు ఎంత వస్తుంది అంత వస్తుంది అని చెప్తూ మనం ముందుకు రావడం చూస్తాము. అయితే ఒకానొకప్పుడు ఎటువంటైనా ఒక్క స్కీమ్ అన్నా మనకి నచ్చుతుంది అండ్ ఆ స్కీమ్ గురించి మనం ఒక ఫినాన్షియల్ అడ్వైజర్స్ని సంప్రదించకుండానే బాగా కన్విన్సింగ్గా మాట్లాడుతున్నారు, ఇదే కదా తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చింది, తప్పకుండా డబ్బు ఎక్కడికి పోతుంది అని చాలా వరకు అనుకుని మనం కొన్ని స్కీమ్స్లోని కొంచెం ఒక తప్పైన టైంలో ఇన్వెస్ట్ చేసేస్తూ ఉంటాము. సో ఇటువంటి స్కీమ్స్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి కొన్ని చిన్న చిన్న చిట్కాలు అనేవి చాలా అవసరం అండి. సో ఈ వీడియోలోని నేను అటువంటి ఒక చిన్న ఉపాయంతో మీ ముందుకు వచ్చేసాను. అంటే ఇది ఒక పెద్ద రీతిలోని ఒక అన్నీ తెలిసిన వాళ్ళే చేయగలరా అని అంటే కాదు, ఏమీ తెలియకుండా కూడా ఒక చిన్న సమీకరణంతో మీరు ఆర్ మీ ముందుకి ఏదన్నా ఒక ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ ఆర్ ఒక ప్రామిస్తో ఎవరన్నా వచ్చినట్టయితే ఈ చిన్న సమీకరణంతో మీరు ఒక స్మాల్ క్యాల్కులేషన్స్ ఇది మీరు క్యాల్కులేటర్లో కానీ ఆర్ నార్మల్గా కూడా మీరు వేసుకుని చూసినట్టయితే మీకు ఒక సింపుల్ ఐడియా అనేది తడుతుంది. సో ఈ ఐడియాని పెట్టుకుని వెదర్ మీరు ఆ స్కీమ్లోకి మనం పెట్టుబడి పెట్టాలా వద్దా అనేది ఒక మంచి నిర్ణయం, ఒక రేషనల్గా మీరు ఆలోచించి తీసుకోగలుగుతారు. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు మీరు కానీ ఇంకా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇమీడియట్గా బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అండ్ ఇటువంటి ఎంతో ఇంపార్టెంట్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి, షేర్ మార్కెట్స్కి సంబంధించి, ఇది మాత్రమే కాకుండా మీ యొక్క ధనాన్ని ఎక్కడ ఆర్ ఎలాగా ఆర్ ఎటువంటి స్కీమ్స్ ఉన్నాయి అనే దాని మీద ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ని మేము తీసుకొస్తూనే ఉంటాము. నేను సిఏ హిరణ్మయ్ అండ్ ఈరోజు మనం చూడబోయే టాపిక్ ద మ్యాజిక్ ఆఫ్ 72, అంటే 72 అనే నంబర్కి ఉండే మ్యాజిక్ అండ్ పవర్ ఏంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సో చిన్న ఉదాహరణతో స్టార్ట్ చేద్దాం. సో మిస్టర్ ఏ అనే వ్యక్తి నా దగ్గరికి వచ్చి ఆయన ఏమంటున్నాడనంటే, మేడం మీ దగ్గర ఉన్న డబ్బులు ఎంతో కొంత మీరు కానీ పెట్టినట్టయితే 3 వారాలు అంటే సరిగ్గా 21 రోజు నేను మీకు పెట్టిన డబ్బుల్ని రెట్టింపు చేసి తిరిగిస్తాను అని అంటున్నాడు. 1000 రూపాయలు వేస్తే 1000, 1,00,000 వేస్తే 1,00,000, కోటి రూపాయలు వేస్తే 1,00,00,000 రూపాయలు 21 రోజులు మాత్రమే, అదేదో ఒక మ్యాజిక్ ఫిగర్ లాగా 21 రోజుల్లోనే నేను మీకు రెట్టింపు చేసి తిరిగిస్తానని అంటున్నాడు. అయితే ఇటువంటి స్కీమ్ బాగా తెలిసిన వ్యక్తి అండ్ ఆయన చాలానే పెద్దగా లెక్చర్స్ ఇవన్నీ కూడా ఇచ్చిన ఆయన. సో ఆయన అడుగుతున్నాడంటే ఎందుకు మనం కాదనాలి అని కొన్నిసార్లు ముందు వెనక ఆలోచించకుండా మనం డైరెక్ట్గా కొన్నిసార్లు దిగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కానీ దీన్ని నుంచి మనం మనల్ని కాపాడుకోవాలి అని అనుకుంటే ఒక చిన్న ఉపాయం, ఒక చిన్న సలహా, ఒక చిన్న సమీకరణం ఏదైతే నేను ఇప్పుడు చెప్పబోతున్నానో దాన్ని కానీ మీరు చేసి చూసినట్టయితే ఒక 2 నిమిషాలకి ఆలోచించుకుని, ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదండి, ఆ 2 నిమిషాలు మీరు ఆలోచించుకుని చేసుకోగలుగుతారు. మీ దగ్గర కానీ ఒక 100 రూపాయలు ఉందని అనుకోండి అండ్ ఒకళ్ళు స్కీమ్ ద్వారా 9% వడ్డీ ఇస్తాను అని చెప్తున్నారు. అంటే 100 రూపాయలు మీరు ఒక సంవత్సరానికి వేస్తే దాని మీద మీకు 9% అంటే 9 రూపాయలు చేతికి వస్తుంది కదా. సో మీరు దాన్ని తీసుకోకుండా 2వ సంవత్సరానికి 100 రూపాయలు ప్లస్ వడ్డీ 9 రూపాయలని కూడా కలిపి 109 రూపాయలుగా 2వ సంవత్సరం దానిలోకి ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకుందాం. దాంట్లోని 109 పైన 2వ సంవత్సరానికి 9% ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సో ఇదేంటంటే వడ్డీ మీద వడ్డీ రావడం, దీనే మనం కాంపౌండింగ్ ఎఫెక్ట్ అంటాం, ఆ సమ్మేళనం ప్రక్రియ అని కూడా మనం చెప్తూ ఉంటాం. సో దీనివల్ల, సో ఈ యొక్క ఎఫెక్ట్ వల్ల మీరు పెట్టుకున్న డబ్బులు అలా 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 అంచెలుగా పెరుగుతాయి. సో కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది, ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ మీరు వేసిన దాంట్లోనే కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. కానీ ఎంత కాంపౌండింగ్ ఎఫెక్ట్ జరుగుతుంది ఆర్ ఎన్ని సంవత్సరాల్లోనో, ఎన్ని నెలల్లోనో ఆర్ ఎన్ని రోజుల్లోనో ఇది కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది జరగాలి అని అంటే ఎంతవరకు వడ్డీ రావాలి అండ్ మీ డబ్బులు ఎప్పుడు రెట్టింపు అవుతాయి అనే దాని మీద మీకు ఆ నంబర్స్ మీద పట్టు అనేది చాలా ఇంపార్టెంట్గా ఉండాలి. సో నేను చెప్పే సమీకరణం ఆర్ నేను చెప్పే ఆ స్థవర మార్గం ఏంటి అని అంటే సింపుల్గా ఒక స్మాల్ ఈక్వేషన్. అదేంటనంటే ఎంత సమయంలో మీ డబ్బులు రెట్టింపు అవుతుందో దాన్ని మీరు కనిపెట్టడం కోసం 72 అనే అమౌంట్ ఆర్ అనే నంబర్ని ఎప్పుడు న్యూమరేటర్లో అంటే పైన తీసుకుని దాన్ని ఆర్ దాంతోటి మీరు ఏదైతే అమౌంట్ ఆర్ ఏదైతే రిటర్న్ వాళ్ళు ఇస్తారు అని చెప్తున్నారు ఆ స్కీమ్లోని డివైడ్ చేయాలి, అంటే విభజించుకోవాలన్నమాట. సో ఈ సపోజ్ నేను చెప్పిన స్కీమ్లోని 9% మీకు రిటర్న్ కింద వస్తుంది అని మీకు తెలిస్తే సో 72ని 9తో మీరు విభజించుకోవాలన్నమాట. సో ఇందాక నేను చెప్పిన చిన్న ఉదాహరణలోని 100 రూపాయలు కానీ మీరు 9% ఇంట్రెస్ట్ కానీ మీరు వేసినట్టయితే ఎన్ని సంవత్సరాల్లోనే అది డబుల్ అవుతుంది అనే క్వశ్చన్ మీకు రావచ్చు మైండ్లోకి. సో నేను మీకు 8 సంవత్సరాల్లో అయిపోతుంది అని చెప్తున్నాను. అసలు ఎలా చేశారు? ఓహో మీరు సీఏ కాబట్టి మీకు అన్నీ తెలుసా? అలా కాదండి, ఇది చాలా చిన్నది. నేను చెప్పిన ఈ సమీకరణంలోని మనం వేసి చూస్తే కూడా మనకి తెలిసిపోతుంది. సో ఏంటి అని అంటే ఆ
72 అనేది ఒక మ్యాజిక్ నెంబర్. సో ప్రతిదాన్ని ఆ 72 న్యూమరేటర్ కింద పెట్టేసుకుని ఏదైతే రిటర్న్ అనేది వస్తుందో దాన్ని మీరు డినామినేటర్కి చేయాలి ఆర్ దాంతో విభజించుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఈ 72ని మనం తీసుకుని 9% మనకి ఇంట్రెస్ట్ రేట్ ఆర్ వడ్డీ వస్తుంది అని అంటే 72 డివైడెడ్ బై 9 చేసుకోవాలి. సో ఇలా చేసుకుంటే 8 అని మీకు సమాధానం వస్తుంది. సో ఈ 8 అంటే ఏంటంటే సంవత్సరాలు. సో 9% వడ్డీ అనేది నేను ఒక సంవత్సరానికని అనుకున్నా. సో వచ్చిన ఆన్సర్లు కూడా సంవత్సరాల్లోకి వస్తాయి. సపోజ్ నేను కానీ ఈ 9% వడ్డీ అనేది నెలలకి, అంటే ఒక నెలకి 9% అని అనుకుంటే అప్పుడు ఆ 8 అని వచ్చింది 8 నెలల కింద మారుతుంది. అదే కానీ నేను ఒక రోజుకి 9% వడ్డీ అని అంటే 8 అనేది 8 రోజులుగా మారుతుందన్నమాట. సో దేనికి బట్టి ఎంత బట్టి మీరు వడ్డీ తీసుకున్నారు, వడ్డీ అనేది సంవత్సరం అయితే ఏదైతే సమాధానం వస్తుందో ఆ సంవత్సరాల్లోనే, నెలలకైతే నెలల్లోనే, రోజులకైతే రోజులుగా మారి మీరు అలా అర్థం చేసుకోవాలన్నమాట. సో నేను ఇంతకుముందు మిస్టర్ ఏ ఒక ఆయన నా దగ్గరికి వచ్చి 21 రోజుల్లోనే మీ డబ్బులు నేను తిరిగిస్తాను, అది డబ్బులు చేశాను అన్నారు చూసారా. సో అక్కడ ఆన్ అన్ యావరేజ్ ఇదే సమీకరణంలో నేను ఆ 72ని తీసుకుని డివైడెడ్ బై 21 రోజులని వేసి చూస్తే దాదాపుగా 3.42% ఇంట్రెస్ట్, అంటే వడ్డీ నాకు రోజుకి ఆయనకి రావాలన్నమాట. ఆ మిస్టర్ ఏ అన్న ఆయన 3.42% వడ్డీని రోజుకి ఆయన సంపాదిస్తేనే మీ డబ్బులని ఒక 21 రోజుల్లోనే డబుల్ చేసి మీకు తిరిగి ఇవ్వగలుగుతారు. సో అది ఎక్కడన్నా పాసిబిలిటీ ఉంటుందా అనేది మీరు ఆలోచించుకున్న తర్వాతే ఒక నిర్ణయానికి రావాలన్నమాట. సో ఈ సమీకరణాన్ని ఎంత వ్యవధిలోని మీ డబ్బుల్ని రెట్టింపు చేసుకోవాలి అని దానికోసం మాత్రమే కాకుండా ఎంత రిటర్న్ వస్తే మీ డబ్బులు మీరు ఇచ్చిన గడువులో పెడితే మీ డబ్బులు ఎప్పుడు రెట్టింపు అవుతాయి అండ్ ఎటువంటి స్కీమ్లో ఎంత వడ్డీ వచ్చే స్కీమ్లో నేను వేస్తే ఇంత సమయంలో ఈ డబ్బులు అనేవి రెట్టింపు అవుతాయి అనే దాన్ని కూడా మీరు దీని ద్వారా చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర కానీ ఒక 10,000 ఉంది అండ్ దాన్ని 6 సంవత్సరాలు మాత్రమే మీ దగ్గర టైం ఉంది. సో ఎటువంటి స్కీమ్ ఆర్ ఎంత వడ్డీ ఇచ్చే స్కీమ్లో కానీ నేను ఇన్వెస్ట్ చేసినట్టయితే ఈ 10,000 20,000గా 6 సంవత్సరాల్లో మారుతుంది అనే దాన్ని కూడా ఈ సమీకరణంతో మీరు కనిపెట్టచ్చు. సేమ్ థింగ్ 72 డివైడెడ్ బై 6 అనేస్తే మీకు 12 వస్తుంది. సో యావరేజ్గా ఏదైతే మార్కెట్లో ఉన్న స్కీమ్ మీకు 12% అంటే 12% పర్ ఇయర్ వాళ్ళ వడ్డీని మీకు ఇస్తున్నారో అటువంటి స్కీమ్లో మీరు ఇన్వెస్ట్ చేసినట్టయితే సో తప్పకుండా మీరు మీ గోల్ని రీచ్ అవుతారనమాట. సో అది మ్యాజిక్ ఆఫ్ 72. సో అర్థమైందా? ఇంకెవరన్నా కానీ ఆర్ ఇంకెక్కడన్నా కానీ ఏమన్నా ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్కి ఆర్ ఏదైనా పెట్టుబడి పెట్టేటప్పుడు మీకు కానీ ఏదన్నా ఒక డౌట్ వచ్చింది అని అంటే ఈ 72 అనే ఒక నంబర్ అండ్ ఈ సమీకరణాన్ని గుర్తుంచుకుంటే ఈజీగా మీరు మీ అంతటా మీరే ఎవరి దగ్గరికి వెళ్లకుండానే దానికి ముందే ఒక చిన్న అనాలిసిస్ ఇలా చేసుకున్నప్పటికీ ఓకే ఇదైతే పాసిబుల్గా ఉంటుంది, సో ఇదైతే ఓకే నమ్మచ్చు, లేదు ఇది అస్సలు నమ్మలేని విషయాలు అని మీరు ముందుగానే మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు అనమాట. సో అదండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుంటుందని. ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ ఆల్సో మీ యొక్క ఫీడ్బ్యాక్ని కమెంట్స్లో పెట్టడం మర్చిపోకండి. అండ్ ఇంకా ఎటువంటి టాపిక్ని మీరు వినాలి అని అనుకుంటున్నారో అటువంటి టాపిక్ని కూడా మెన్షన్ చేయడం మర్చిపోకండి. అండ్ గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుంది అని అంటే ప్లీజ్ డూ షేర్ ద వీడియో. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ అ హ్యాపీ అండ్ అ సేఫ్ ఇన్వెస్టింగ్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.